చూడండి ఆల్రెడీ మనకి లాస్ట్ క్లాస్ లో ఈ యొక్క ట్రాన్స్ఫర్మేషన్ యాక్సెస్ మనకి ఎక్సర్సైజ్ ఈ 2B లో మనకి ఈ రోమన్ 2 లో ఫస్ట్ 2 క్వశ్చన్స్ అయినాయి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి సార్. ఇంకా థర్డ్ క్వశ్చన్ చూడండి సార్. థర్డ్ క్వశ్చన్ ఏముందంటే when the axes are rotated through an angle alpha, find the transformed equation of ఏంటా ఈక్వేషన్ నాకు ఇచ్చిన ఈక్వేషన్ చూడండి సార్. x cos alpha plus y sin alpha is equal to p. అంటే గివెన్ ఈక్వేషన్ మనకి ఏమి ఇచ్చాడు ఇక్కడ x cos alpha plus y sin alpha p ఇచ్చాడు. వాడు ఏమడిగాడు ఫైండ్ ద ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్. అంటే ఫైండ్ ద ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ అన్నప్పుడు నీకు గివెన్ ఈక్వేషన్ ఏమైనా ఇక్కడ ఒరిజినల్ ఈక్వేషన్. అంటే గివెన్ ఈక్వేషన్ ఒరిజినల్ ఈక్వేషన్ అయితేనే నేను ఫైండ్ ఏమంటే ఇక్కడ ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ అంటాడు. అందులో ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఏమడిగాడు అనేది నీకు ఐడియా ఉండాలి కాబట్టి ఒకసారి ఇన్ఫర్మేషన్ రాసుకోండి సార్. గివెన్ ఒరిజినల్ ఈక్వేషన్ ఈజ్ గివెన్ ఏ ఈక్వేషన్ అది ఒరిజినల్ ఎలా చెప్పాలంటే ఇక్కడ స్మాల్ ఎక్స్ స్మాల్ ఏ ఉంది కాబట్టి స్మాల్ ఎక్స్ స్మాల్ ఏ అంటే ఏమవుతుంది ఒరిజినల్ ఈక్వేషన్ అవుతుంది. స్మాల్ ఎక్స్ స్మాల్ ఏ అంటే ఏమవుతుంది ఒరిజినల్ ఈక్వేషన్ అవుతుంది. మరి గివెన్ ఒరిజినల్ ఈక్వేషన్ ఏమవుతుంది x cos alpha plus y sin alpha is equal to p. ఈ మోడల్ టైప్ క్వశ్చన్ మనకి 2 2 3 టైమ్స్ ఇచ్చాడు. ఒకసారి చూడండి. ఇది ఈక్వేషన్ 1. చూడండి సార్ ఇంకేం ఇచ్చాడు యాంగిల్ ఆఫ్ రొటేషన్ ఇచ్చాడు. అందువల్ల యాంగిల్ ఆఫ్ రొటేషన్ అనేది జనరల్ గా రొటేషన్ అనేది ఏమవుతుంది థీటా. అండ్ యాంగిల్ ఆఫ్ రొటేషన్ థీటా కూడా ఎంత థీటా ప్లస్ ఎంత ఇచ్చాడు వాల్యూ ఆల్ఫా ఇచ్చాడు. యాంగిల్ ఆఫ్ రొటేషన్ థీటా కూడా ఆల్ఫా ఇచ్చాడు కాబట్టి నీకు గివెన్ ఈక్వేషన్ ఒరిజినల్ అయింది. యాంగిల్ ఆఫ్ రొటేషన్ థీటా కూడా ఇచ్చాడు ఆల్ఫా ఇచ్చాడు. నువ్వు దీనికి చేయాలి ఇక్కడ సిస్టమ్ యూజ్ చేయాలి. ఏ సిస్టమ్ ఇది ఆల్రెడీ స్మాల్ ఎక్స్ స్మాల్ వై కాబట్టి నువ్వు స్మాల్ ఎక్స్ స్మాల్ వై వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తే నీకు ఫైనల్ గా ఏ లెటర్స్ వస్తుంది ట్రాన్స్ఫార్మ్ అంటే న్యూ సిస్టమ్ వస్తుంది. అండ్ ఓల్డ్ సిస్టమ్ ఒకసారి ఫార్ములా అంటే ఓల్డ్ సిస్టమ్ లో మనకి ఫార్ములాస్ ఉన్నాయి. ఏంటి ఫార్ములా x is equal to x dash cos alpha cos theta minus y dash sin theta. ఇది మనకి ఏంటి ఓల్డ్ సిస్టమ్ లో స్మాల్ ఎక్స్ ఫార్ములా. అలాగే స్మాల్ వై ఫార్ములా చూడండి సార్. స్మాల్ y is equal to x dash sin theta plus y dash cos theta. ఈ విధంగా ఈ 2 ఫార్ములాస్ మనకి ఏంటి ఓల్డ్ సిస్టమ్ లో ఈ యొక్క ఏ కోఆర్డినేట్స్ ఓల్డ్ కోఆర్డినేట్స్ స్మాల్ ఎక్స్ స్మాల్ ఏంటి ఓల్డ్ కోఆర్డినేట్స్ సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఈక్వేషన్ ఎలా చేంజ్ అవుతుంది న్యూ కోఆర్డినేట్స్ వస్తుంది. న్యూ కోఆర్డినేట్స్ వస్తే ఏమవుతుంది ట్రాన్స్ఫార్మ్ ఈక్వేషన్. అందువల్ల మనకి ఈక్వేషన్ ఏదైతే ఇచ్చాడో దాన్ని మనం దీంట్లో మాడిఫై చేసుకోవాలి కాబట్టి ఈ లెటర్స్ ఈ యొక్క వాల్యూస్ దాంట్లో సబ్స్టిట్యూట్ చేయాలి. ఇప్పుడు దీంట్లో మన దగ్గర వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేయాలి. x is equal to x dash cos theta ప్లస్ ఉన్న వాల్యూ ఎంత ఆల్ఫా మైనస్ y dash sin theta ప్లస్ ఉన్న వాల్యూ ఎంత ఆల్ఫా. అంటే ఏంటి యాంగిల్ ఆఫ్ రొటేషన్ theta అంటే ఆల్ఫా ఇవ్వాలి కాబట్టి theta ఉన్న ప్లేస్ లో వేసాను ఇక్కడ ఆల్ఫా వేసాను. therefore x dash cos alpha minus y dash sin alpha. ఇక్కడ కూడా సబ్స్టిట్యూట్ చేస్తే y is equal to x dash sin theta ప్లస్ ఉన్న వాల్యూ ఎంత ఆల్ఫా ప్లస్ y dash cos theta ప్లస్ ఉన్న వాల్యూ ఎంత ఆల్ఫా. ఈ విధంగా మనకి ఏ వాల్యూస్ వస్తాయి ఈ స్మాల్ ఎక్స్ స్మాల్ వాల్యూస్ సబ్స్టిట్యూట్ ఫైండ్ అవుట్ చేసాం. అంటే ఏంటి ఈ గివెన్ ఈక్వేషన్ ఒరిజినల్ కాబట్టి ఈ గివెన్ ఈక్వేషన్ ఒరిజినల్ తీసుకుని మనం ఏం చేసాం ఈ యాంగిల్ ఆఫ్ రొటేషన్ theta ప్లస్ లో ఆల్ఫా సబ్స్టిట్యూట్ చేయాలంటే వాడు ఏం ఇచ్చాడు ఇక్కడ ఆల్ఫా ఇచ్చాడు కాబట్టి theta ప్లస్ లో ఏం ఇచ్చాడు ఇక్కడ ఆల్ఫా ఇచ్చాడు. అయితే ఓల్డ్ సిస్టమ్ లో మనకి ఫార్ములాస్ x y సేమ్ x y స్మాల్ x is equal to x dash cos theta minus y dash sin theta. మీకు తెలియలేదు అనుకోండి మనకి ట్రాన్స్ఫార్మ్ టేబుల్ ఉంది. ట్రాన్స్ఫార్మ్ టేబుల్ ఉంది ఇక్కడ చూడండి సరే. మీకు ఐడియా లేదు అనుకోండి ట్రాన్స్ఫార్మ్ టేబుల్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఏంటిది ఇక్కడ x y ఉన్నాయి లెటర్స్. x y మనం తీసుకుంది ఏంటి x ప్లేస్ లో cos theta తీసుకుంటాం. ఇది x dash ఇదేమో y dash. cos theta కి ఏమవుతుంది మైనస్ sin theta. అలాగే sin theta తీసుకుంటే ఏమవుతుంది cos theta. ఇది యూజ్ చేసుకుని స్మాల్ x కావాలనుకోండి x dash cos theta మైనస్ y dash sin theta. అలాగే స్మాల్ y కావాలంటే
ఎక్స్ డాష్ సైన్ థీటా ప్లస్ వై డాష్ కాస్ థీటా. ఈ విధంగా ఒకవేళ ఫార్ములా రాకపోయినా మనం ఏం చేయొచ్చు, ఈ టేబుల్ ఫార్మ్ యూజ్ చేసుకుని స్మాల్ ఎక్స్ స్మాల్ వై వాల్యూస్ రాయొచ్చు, అలాగే ఎక్స్ డాష్ వై డాష్ వాల్యూస్ కూడా ఈ యొక్క టేబుల్ ఫామ్ నుంచి మనం దాన్ని రాసుకోవచ్చు, రిటర్న్ చేసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ ఒకసారి ఇంట్లో ఈ టేబుల్ ఫామ్ వచ్చిన తర్వాత మనకి వాల్యూ సబ్స్టిట్యూట్ అయితే మరి సబ్స్టిట్యూట్ ఈ వాల్యూస్ అవి x, y వాల్యూస్ ఏ ఈక్వేషన్ ఇది, ఇన్ ఈక్వేషన్ 1. ఇన్ ఈక్వేషన్ 1 ఏంటి, ఒరిజినల్ ఈక్వేషన్. ఈ ఒరిజినల్ ఈక్వేషన్ యూజ్ చేసుకుని ఈ వాల్యూస్ దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే ఈ యొక్క వాల్యూ ఎప్పుడైతే దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తామో ఈ స్మాల్ x ఎలా చేంజ్ అవుతుంది, x డాష్ y డాష్ చేంజ్ అవుతుంది, అలాగే స్మాల్ y కూడా ఇలా చేంజ్ అవుతుంది, x డాష్ y డాష్ చేంజ్ అవుతుంది. ఈ వాల్యూస్ దాంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే ఈ ఈక్వేషన్ చేంజ్ అవుతుంది, టోటల్ ఈక్వేషన్ చేంజ్ అవుతుంది. టోటల్ ఈక్వేషన్ చేంజ్ అయితే అది ఏమవుతుంది, ట్రాన్స్ఫార్మ్డ్. అందువల్ల ది ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ ఈజ్ ఏంటి ఈక్వేషన్ మనం సబ్స్టిట్యూషన్ చేస్తాం కాబట్టి ఏమవుతుంది సార్, గివెన్ ఈక్వేషన్ తీసుకోండి సార్. ఏంటి x cos ఆల్ఫా x ప్లస్ ఉన్న ఎంత x డాష్ cos ఆల్ఫా మైనస్ y డాష్ sin ఆల్ఫా ఇంటూ x ప్లస్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేశాను. గివెన్ ఈక్వేషన్ ఏదైతుందో ఈ x ప్లస్ లో నా దగ్గర వాల్యూ సబ్స్టిట్యూట్ చేశాను. ఇంటూ ఏముంది cos ఆల్ఫా. అక్కడికి ఏమైంది, x ప్లేస్ లో నా దగ్గర ఉన్న x వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే ఈ వాల్యూ ఎంత సబ్స్టిట్యూట్ చేస్తే ఈ వాల్యూ ఎంత రాసి దాని పక్కన కోఎఫిషియంట్ వాల్యూ ఎంత cos ఆల్ఫా ప్లస్ ఇక్కడ ఏముంది సార్ y ఉంది, y వాల్యూ ఎంత ఉంది ఇక్కడ x డాష్ sin ఆల్ఫా ప్లస్ y డాష్ cos ఆల్ఫా ఇంటూ ఎంత ఉంది ఇక్కడ sin ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు రైట్ సైడ్ టర్మ్ ఎంత, రైట్ సైడ్ టర్మ్ p. అంటే ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసేటప్పుడు గివెన్ ఈక్వేషన్ సార్ లుక్అప్ చేయాలి. ఈ గివెన్ ఈక్వేషన్ లుక్అప్ చేసినప్పుడు ఇక్కడ x ప్లేస్ ఉన్న వాల్యూ ఇది, ఈ వాల్యూ అంతా దీని మీద ఇక్కడ సబ్స్టిట్యూషన్ చేశాక ఇంటూ ఎంత ఉంది cos ఆల్ఫా, సిమిలర్ ఉంది ప్లస్ ఈసారి y ప్లస్ ఉన్న వాల్యూ ఎంత, ఈ టోటల్ వాల్యూ దీంట్లో సబ్స్టిట్యూట్ చేసి ఇంటూ ఎంత sin ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు రైట్ సైడ్ ఉన్న వాల్యూ ఎంత p. ఇప్పుడు చేయవలసింది ఏంటి, మల్టిప్లికేషన్ చేయాలి. ఎలా చేయాలి మల్టిప్లికేషన్, ఈ అవుట్ సైడ్ టర్మ్ తో ఇన్ సైడ్ ఉన్న టర్మ్ మల్టిప్లై చేయాలి. ఎలా చేయించండి సార్, x డాష్ ఇక్కడ x డాష్ ఉండాలి కాబట్టి x డాష్ cos ఆల్ఫా ఇంటూ cos ఆల్ఫా. cos ఆల్ఫా ఎన్ని టైమ్స్ ఇస్తుంది, 2 టైమ్స్ ఇస్తుంది కాబట్టి cos ఇంటూ cos స్క్వేర్, cos ఇంటూ cos ఎంత cos స్క్వేర్. యాంగిల్ ఎంత ఉంది ఇక్కడ రెండింటికి కూడా ఆల్ఫా. అంటే మనం చేసేటప్పుడు కూడా cos ఇంటూ cos ఆల్ఫా హోల్ స్క్వేర్ కాదు cos స్క్వేర్. ఇందులో యాంగిల్ ఎప్పుడు కూడా స్క్వేర్ చేయకూడదు. నువ్వు రాసినప్పుడు దీన్ని cos ఆల్ఫా హోల్ స్క్వేర్ రాయాలి కదా అంటావు, cos ఆల్ఫా హోల్ స్క్వేర్ రాయకూడదు. ఈ స్క్వేర్ అనేది దేనికి వెళ్తుంది, ఈ cos అనే వాల్యూకి వెళ్తుంది కానీ యాంగిల్ ఏమి చేయకూడదు. యాంగిల్ మాత్రం వన్ టైం యూజ్ చేస్తాం. అంటే cos ఆల్ఫా వచ్చిన వాల్యూని స్క్వేర్ చేయమని దాని మీనింగ్ ఏంటంటే cos ఆల్ఫా వాల్యూ వచ్చిన తర్వాత దాన్ని స్క్వేర్ చేయాలి. ఈ విధంగా x డాష్ cos ఆల్ఫా ఇంటూ cos ఆల్ఫా cos స్క్వేర్ ఆల్ఫా అయింది. సింపుల్ ఏముంది అక్కడ మైనస్ y డాష్, ఇక్కడ y డాష్ ఉండాలి కాబట్టి y డాష్ sin ఆల్ఫా ఇంటూ cos ఆల్ఫా ఇంటూ cos ఆల్ఫా. ఇక్కడ ఇంటూ వేయట్లేదు, ఇందువల్ల టోటల్ వాల్యూస్ మల్టిప్లికేషన్ కాబట్టి ఎవ్రీ 2 టర్మ్స్ మిడిల్ ఏ సింబల్ లేకపోతే ఏమవుతుంది, మల్టిప్లికేషన్ ఉంటుంది. ఎవ్రీ 2 టర్మ్స్ కి మిడిల్ ఏమి లేకపోతే ఉంటుంది కదా మల్టిప్లికేషన్, ఏ సింబల్ లేదంటే మల్టిప్లికేషన్ ప్లస్. ఈసారి ఇక్కడ చూడండి x డాష్ ఇంటూ ఇక్కడ ఏమన్నా లేదంటే x డాష్ sin ఆల్ఫా ఇంటూ sin ఆల్ఫా ఇంటూ sin ఆల్ఫా ఏమవుతుంది sin స్క్వేర్ ఆల్ఫా. sin ఆల్ఫా ఇంటూ sin ఆల్ఫా ఏంది sin స్క్వేర్ ఆల్ఫా అయింది ప్లస్ ఈసారి y డాష్ cos ఆల్ఫా ఇంటూ sin ఆల్ఫా. అయితే రాసేటప్పుడు మల్టిప్లికేషన్ లో cos ఇంటూ sin అన్నా sin ఇంటూ cos అన్నా ఒకటే ఆన్సర్ వస్తుంది. అందువల్ల cos ఇంటూ sin అయినా ఉంటే ఇందువల్ల a ఇంటూ b నువ్వు రాసినప్పుడు b ఇంటూ a కూడా రాస్తావు. ఒకసారి a b రాసినా పర్లేదు b a రాసినా పర్లేదు. అందుకే ఇక్కడ cos ఇంటూ sin రాసినప్పుడు ముందు cos రాసిన తర్వాత sin రాసినా పర్లేదు, లేదా sin ఇంటూ cos రాసినా పర్లేదు. కాబట్టి sin ఆల్ఫా ఇంటూ cos ఆల్ఫా. ఇందులో ఆర్డర్లో ఏది ముందు వస్తుంది, మనకి నేర్చుకున్న ట్రిగోనోమెట్రీ రేషియోస్ లో ఏది ముందు వస్తుంది, ట్రిగోనోమెట్రీ రేషియోస్ లో sin cos. అందువల్ల cos ఇంటూ sin అయినా కూడా రాసుకోవచ్చు, sin ఆల్ఫా ఇంటూ cos ఆల్ఫా కింద రిప్రజెంట్ చేసుకోవచ్చు. ఈజ్ ఈక్వల్ టు రైట్ సైడ్ ఉన్న వాల్యూ ఎంత p. ఒకసారి ఇక్కడ ఉన్న వాల్యూస్ అన్ని చూడండి. ఒకసారి ఇక్కడ x డాష్ cos స్క్వేర్ ఆల్ఫా వచ్చింది, x డాష్ ఇక్కడ ఒకటే వన్ టైం ఎందుకంటే x డాష్ రాసాను. cos ఆల్ఫా ఇంటూ cos ఆల్ఫా ఎంత ఉంది cos స్క్వేర్ ఆల్ఫా అయింది మైనస్ y డాష్ sin ఆల్ఫా ఇంటూ cos ఆల్ఫా. ఇక్కడ చూడండి x డాష్ ఇక్కడ ఏమీ లేదు కాబట్టి x డాష్ అలాగే ఉంచి sin ఇంటూ sin ఎంత అయింది sin ఇంటూ sin అంతా sin స్క్వేర్ ఆల్ఫా
ప్లస్ y డాష్ cos ఆల్ఫా ఇంటూ sin ఆల్ఫా cos ఆల్ఫా ఇంటూ sin ఆల్ఫా ఏమవుతుంది sin ఆల్ఫా cos ఆల్ఫా ఈ విధంగా రిటర్న్ చేసుకున్నాక ఇప్పుడు ఇందులో చూడండి సార్ ఇక్కడ ఈ టర్మ్ ఏంటి రిపీట్ అయిందా రిపీట్ అవ్వలేదు ఇక్కడ చూడండి సార్ ఈ టర్మ్ అంతా కూడా మైనస్ y డాష్ sin ఆల్ఫా cos ఆల్ఫా మైనస్ y డాష్ sin ఆల్ఫా cos ఆల్ఫా కాబట్టి ఇక్కడ చూడండి ఇక్కడ కూడా సేమ్ అదే టర్మ్ ప్లస్ y డాష్ sin ఆల్ఫా cos ఆల్ఫా అందుకే నేను రిపీట్ చేసినా కదా cos ఇంటూ sin ఎందుకు రాయలేదంటే నువ్వు రాసిన కన్ఫ్యూజ్ అవుతావు కదా sin cos ఉంది ఇక్కడ cos sin ఉంది వేరే టర్మ్స్ అనుకుంటా వేరే టర్మ్స్ కాదు ఈ టూ టర్మ్స్ కూడా ఈక్వల్ ఈ టూ టర్మ్స్ ఏమి క్యాన్సిల్ ఎందుకు క్యాన్సిల్ అయినాయి దీని సింబల్ ఏంటి మైనస్ దీని సింబల్ మైనస్ దీని సింబల్ ఏంటి ప్లస్ టర్మ్స్ ఒకటే కానీ ఇవన్నీ ఒక ఏంటి లెఫ్ట్ సైడ్ ఉన్నాయి లెఫ్ట్ సైడ్ ఉన్న టర్మ్స్ లో ఇదేమో మైనస్ ఉంది ఇదేమో ప్లస్ ఉంది కాబట్టి ఈ టూ టర్మ్స్ ఏమైంది క్యాన్సిల్ కానీ మిగిలిన టర్మ్స్ లో చూడు ఇదేమో x డాష్ ఇదేమిది x డాష్ ఈ టూ టర్మ్స్ లోనే కూడా ఇదేమో cos స్క్వేర్ ఆఫ్ ఉంది ఇదేమో ఇక్కడ sin స్క్వేర్ ఆఫ్ ఉంది ఇక్కడేమో cos స్క్వేర్ ఆఫ్ ఉంది ఇక్కడ sin స్క్వేర్ ఆఫ్ అంటే ఈ రెండిట్లో కామన్ టర్మ్ ఏంటి కామన్ టర్మ్ x డాష్ కామన్ తీస్తే ఇక్కడ x డాష్ కామన్ తీసుకుంటే ఉంది ఇక్కడ cos స్క్వేర్ ఆల్ఫా ఇక్కడ x డాష్ కామన్ తీస్తే ఏంది cos స్క్వేర్ ఆల్ఫా ప్లస్ ఇక్కడ x డాష్ పోతే ఏంటి ఇక్కడ sin స్క్వేర్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు రైట్ సైడ్ ఉన్న వాల్యూ ఎంత p ఈజ్ ఈక్వల్ టు రైట్ సైడ్ ఉన్న వాల్యూ ఎంత p అయితే మీరు బాగా గమనించాల్సింది మనకు ఒక ఫార్ములా ఉంది ఏంటా ఫార్ములా cos స్క్వేర్ థీటా ప్లస్ sin స్క్వేర్ థీటా వాల్యూ ఈజ్ ఈక్వల్ టు ఎంత 1 ఇందువల్ల ఇక్కడ స్క్వేర్ ఉంది ఈ రెండింటికి స్క్వేర్ ఉంది ఈ రెండింటికి స్క్వేర్ ఉంది మిడిల్ లో ప్లస్ ఉంది యాంగిల్ ఈక్వల్ గా ఉంటే దాని వాల్యూ ఎంత వస్తుంది 1 ఈ ఫార్ములా యూజ్ చేసుకుని ఇక్కడ ఉన్న ఫార్ములాకి అప్లై చేస్తే థీటా ఉన్న ప్లేస్ ఎంత ఉంది ఇక్కడ ఆల్ఫా ఉంది ఇక్కడ స్క్వేర్ ఇక్కడ కూడా స్క్వేర్ ఉంది ఈ రెండు యాంగిల్స్ కూడా ఆల్ఫా కాబట్టి మిడిల్ లో ప్లస్ ఉంది కాబట్టి ఈ ఫార్ములా అప్లై చేస్తే ఏమైంది x డాష్ ఇంటూ ఈ టోటల్ వాల్యూ క్యాన్సిల్ అయితే ఫార్ములా వాల్యూ ఎంత 1 కాబట్టి 1 ఈజ్ ఈక్వల్ రైట్ సైడ్ వాల్యూ ఎంత p therefore x డాష్ ఇంటూ 1 ఎంత x డాష్ ఇంటూ 1 ఎంత x డాష్ ఈజ్ ఈక్వల్ టు p అందువల్ల ఇక్కడ ఫైనల్ గా మనకు వచ్చిన వాల్యూ ఏంటి therefore the required transformed equation x dash alpha ORR అంటే x dash డ్రాపింగ్ చేసాం అనుకోండి డాష్ డ్రాపింగ్ చేస్తే ఏమవుతుంది therefore x is equal to p కూడా రాయొచ్చు అదనా నాకు డాష్ కొంచెం కన్ఫ్యూజ్ గా ఉన్నప్పుడు ఇక్కడ డాష్ కన్ఫ్యూజ్ ఉన్నప్పుడు అప్పుడు x is కూడా ఏమవుతుంది p x is కూడా p అని రాసినా పర్లేదు లేదా x dash is కూడా p అని రాసినా పర్లేదు లేదా ఈ x dash తీసేసి క్యాపిటల్ x రాసినా పర్వాలేదు అందువల్ల ఇక్కడ రిటర్న్ చేసినప్పుడు ఎలా చేస్తుంది కదా ఇక్కడ ఆన్సర్ వచ్చింది x dash is కూడా p అంటే x dash అంటే క్యాపిటల్ x అని మీనింగ్ అర్థమవుతుంది ఇక్కడ మనకి ఏమైంది ఈ యొక్క థర్డ్ క్వశ్చన్ అయింది ఇందులోని రామన్ 2 లో థర్డ్ క్వశ్చన్ ఇది రామన్ 2 లో థర్డ్ క్వశ్చన్ ఏ ఎక్సర్సైజ్ 1b ఎక్సర్సైజ్ ఇది 2b సెకండ్ టాపిక్ కాబట్టి ఎక్సర్సైజ్ 2b లో రామన్ 2 లో థర్డ్ క్వశ్చన్ అయింది నెక్స్ట్ క్వశ్చన్ చూడండి సార్ ఇక్కడ ఫార్ములాస్ ఇంపార్టెంట్ మెయిన్ ఏ ఫార్ములాస్ ఈ ట్రాన్స్ఫార్మర్ ఫార్ములాస్ ఒరిజినల్ ఫార్ములాస్ ఈ టెలిఫోన్ ఐడియా ఉండాలి ఈ టెలిఫోన్ ఐడియా ఉందంటే ఆటోమేటిక్ సమ్ ఐడియా ఉంటుంది మనకి నెక్స్ట్ సమ్ చూడమ్మా నెక్స్ట్ సమ్ అంటే ఫోర్త్ సమ్ ఈ ఫోర్త్ సమ్ ఏముందంటే ఇందులో when the axes are rotated through an angle pi by 6 find the transformed equation of given equation of x square plus 2 into root 3xy minus y square is equal to 2a square given equation అది ఇది అడిగింది ఏంటి చూడండి సార్ when the axes are rotated axes rotate అయినాక rotated angle ఎంత 5/6
ఫైండ్ చేయమంటే ట్రాన్స్ఫార్మ్ ఈక్వేషన్ అంటే ప్రీవియస్ సమ్ ఏ విధంగా చేసామో ఈ సమ్ కూడా అదే టైప్ లో చేయాలి. ఒకసారి చూడండి. ఫస్ట్ గివెన్ ఏ ఈక్వేషన్ అది వీడు అడిగింది ట్రాన్స్ఫార్మ్ అడిగేది గివెన్ ఈక్వేషన్ కంపల్సరీ ఏమవుతుంది ఒరిజినల్ ఈక్వేషన్ అంటే ఫైండ్ ట్రాన్స్ఫార్మ్ అన్న ప్రతి ఈక్వేషన్ కూడా కంపల్సరీ ఏమవుతుంది ఒరిజినల్ ఈక్వేషన్ కాబట్టి గివెన్ ఒరిజినల్ ఈక్వేషన్ ఈజ్ equation is in the equation x square plus 2 into root 3 xy minus y square is equal to 2a square. Equation का 1. इनके बाद जो angle of rotation and the theta is equal to pi by 6. అయితే నీకు పై బై 6 ఐడియా అంటే పర్లేదు. పై బై 6 ఐడియా లేనప్పుడు పై బై 6 అంటే పై ఎంత 180 డిగ్రీస్. పై వాల్యూ మీకు ఏమవుతుంది పై వాల్యూ 180 డిగ్రీస్ కాబట్టి పై బై 6 వాల్యూ ఎంత అవుతుంది పై బై 6 అంటే 180 బై 6 వాల్యూ ఎంత అవుతుంది 30 డిగ్రీస్. ఐడియా ఉంటే పర్వాలేదు. ఐడియా లేకపోతే అక్కడ రాసుకోవాలి. ఐడియా లేకపోతే ఆ యాంగిల్ ఎంత తెలుసుకోవాలి 30 డిగ్రీస్ రాస్తున్నాం. ఇంకా నెక్స్ట్ ఏంటి ఏ సిస్టమ్ ఇది ఓల్డ్ సిస్టమ్ యూజ్ చేస్తాం. అందులో ఓల్డ్ సిస్టమ్ ఫార్ములాస్ ఏంటి మనకు ఆల్రెడీ టేబుల్ ఉంది కాబట్టి స్మాల్ x ఈజ్ ఈక్వల్ టు x డాష్ cos θ మైనస్ y డాష్ sin θ. అలాగే నెక్స్ట్ y ఈజ్ ఈక్వల్ టు x డాష్ sin θ ప్లస్ y డాష్ cos θ. ఈ విధంగా ఏంటి ఫార్ములాస్ ఓల్డ్ సిస్టమ్ లో కోఆర్డినేట్స్ ఫార్ములాస్. అయితే ఇక్కడ మనం మెన్షన్ చేయలేదు. ఇక్కడ ఏంటిది ఓల్డ్ సిస్టమ్ ఈ సిస్టమ్ మనం పాయింట్ రాయాలి. ఇక్కడ ఏంటో పాయింట్ రెండుసారి ప్రీవియస్ సమ్ కూడా అదే పాయింట్ యూజ్ చేసుకోవాలి. ఏంటంటే ఫస్ట్ స్టార్టింగ్ లోనే మనం ఏంటంటే పాయింట్ తీసుకోవాలి. ఏంటో పాయింట్ రెండుసారి let small x dash y dash let x dash and y dash be the a coordinates be the new coordinates of దేనికి న్యూ కోఆర్డినేట్స్ ఓల్డ్ సిస్టమ్ ఏదైతుందో ఆ ఓల్డ్ సిస్టానికి xy అనేది ఓల్డ్ సిస్టానికి ఇవి x డాష్ y డాష్ ఏమవుతాయి న్యూ కోఆర్డినేట్స్ అవుతాయి. ఇప్పుడు యూజ్ చేస్తే ఓల్డ్ సిస్టమ్ లో పాయింట్స్ ఏంటి స్మాల్ x ఈజ్ ఈక్వల్ టు x డాష్ cos θ మైనస్ y డాష్ sin θ. అలాగే నెక్స్ట్ y ఈక్వల్ ఫార్ములా ఏంటి x డాష్ sin θ ప్లస్ y డాష్ cos θ. ఈ దగ్గర వాల్యూ సబ్స్టిట్యూట్ x is equal to x dash into ఈ దగ్గర వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే x dash వాల్యూ x dash మనకు లేదు ఐడియా లేదు. అందులో x dash cos θ వాల్యూ ఎంత θ అంటే pi by 6 సబ్స్టిట్యూట్ చేసినా పర్లేదు లేదా 36 సబ్స్టిట్యూట్ చేసినా పర్లేదు. నెక్స్ట్ y dash into sin 30 pi θ వాల్యూ ఎంత θ వాల్యూ pi by 6. కానీ మరి sin 30 గాని cos 30 వాల్యూ ఐడియా ఉండదు కదా. టేబుల్ ఫామ్ ఉంది మన దగ్గర. ఆ టేబుల్ ఫామ్ లో ట్రిగోనోమెట్రిక్ టేబుల్ ఉంటుంది కదా. ఆ ట్రిగోనోమెట్రిక్ టేబుల్ లోని cos 30 అంటే cos 30 ఎంత cos pi by 6 అన్న cos 30 డిగ్రీస్ అన్న ఒకటే కాబట్టి దాని వాల్యూ ఎంత √3/2. దాని వాల్యూ ఎంత √3/2 మైనస్ y dash into sin pi by 6 అంటే sin 30 డిగ్రీస్. మరి sin 30 డిగ్రీస్ వాల్యూస్ ఎంత pi by 1/2 sin ఏమో cos pi by 6 వాల్యూ ఎంత cos pi by 6 అంటే cos 30 డిగ్రీస్ ఎంత √3/2. అలాగే y dash into sin pi by 6 sin 30 ఎంత 1/2. ఈ రెండిట్లో కూడా డినామినేటర్ వాల్యూ ఎంత ఉంది ఇక్కడ √2 ఉంది. ఇక్కడ కూడా ఉంటుంది. ఇక్కడ చూడండి ఇక్కడ డినామినేటర్ 2 ఉంది. ఇక్కడ డినామినేటర్ కూడా ఉంటుంది 2 ఉంది. ఈ రెండిట్లో కూడా 2 ఉంది కాబట్టి దేర్ ఎల్సిఎం ఎంత 2. ఎల్సిఎం ఎంత అవుతుంది 2 అవుతుంది. ఇక్కడ చూడు x dash into √3 ఇప్పుడు కూడా ఒక కాన్స్టెంట్ టర్మ్ ఇప్పుడు కూడా దాని బిఫోర్ ఉండాలి. వేరియబుల్ ఇది x dash y dash అనేవి వేరియబుల్స్ కాబట్టి ఈ కాన్స్టెంట్ వాల్యూ దాని బిఫోర్ ఉండాలి కాబట్టి √3 into x dash మైనస్ y dash into 1 y dash into 1 అంతా y dash ఇది x వాల్యూ. ఇంకా ఎంత చూడండి ఇక్కడ therefore y is equal to x dash into sin θ వాల్యూ ఎంత pi by 6 plus y dash into cos θ వాల్యూ ఎంత pi by 6. therefore y is equal to x dash into sin pi by 6 అంటే sin 30 వాల్యూ ఎంత 1/2 plus
y dash into cos 56 cos 30 cos 30 వాల్యూ ఎంత √3/2 సేమ్ వాల్యూ ఇక్కడ సబ్స్టిట్యూషన్ అవుతుంది ఏంటి ఇక్కడేమో x dash ఉంటుంది ఇక్కడేమో y dash ఉంటుంది అంతే కదా therefore y is equal to ఇక్కడ కూడా LCM ఎంత న్యూమరేటర్ ఇక్కడ డినామినేటర్ ఎంత √2 ఇక్కడ డినామినేటర్ కూడా ఎంత 2 రెండింటికి డినామినేటర్ 2 ఉంది కాబట్టి 2 ఫ్రాక్షన్స్ కి డినామినేటర్ ఎంత 2 ఉంది కాబట్టి ఆ 2 ఏమవుతుంది ఇక్కడ LCM అవుతుంది ఇక్కడ మల్టిప్లై చేస్తే x dash into 1 x dash plus y dash into √3 y dash √3 ఎంత y dash ఈ విధంగా x వాల్యూ ఉంది అలాగే y వాల్యూ ఉంది కాబట్టి ఈ 2 వాల్యూస్ ని గివెన్ ఒరిజినల్ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేస్తే గివెన్ ఈక్వేషన్ ది ఒరిజినల్ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు ఫైనల్ గా రావాల్సిన ఆన్సర్ వస్తుంది ఒకసారి ఇది చూడండి సబ్స్టిట్యూట్ ఏ వాల్యూస్ x y వాల్యూస్ ఈక్వేషన్ 1 మరి ఈక్వేషన్ లో ఈ x y వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే నీకు ఈక్వేషన్ ఏమవుతుంది చేంజ్ అవుతుంది చేంజింగ్ ఏమంటాం ట్రాన్స్ఫార్మ్ అంటాం కాబట్టి therefore the transformed equation is ఏంటి ఈక్వేషన్ ఇది x స్క్వేర్ లోని x వాల్యూ ఎంత ఉంది దగ్గర x వాల్యూ ఎంత ఉంది ఇక్కడ √3 into x dash minus y dash by 2 whole square అంటే ఏంటి ఈ ఫార్ములాలో x ఉన్న ప్లేస్ లో మన దగ్గర x వాల్యూ దీంతో సబ్స్టిట్యూట్ చేసి పవర్ ఎంత ఉంది ఇక్కడ స్క్వేర్ నెక్స్ట్ ఎంత ఉంది ప్లస్ 2 into √3 into x వాల్యూ ఎంత వాల్యూని √3 into x dash minus y dash divided by 2 into ఈసారి y వాల్యూ ఎంత y వాల్యూ ఇక్కడ ఉంది ఆల్రెడీ x dash plus √3 into y dash by 2 ఇక్కడ ఏమైంది 2 into √3 x వాల్యూ into y వాల్యూ minus y వాల్యూ ఎంత x dash plus √3 y dash whole divided by 2 పవర్ ఎంత స్క్వేర్ is equal to రైట్ ఎంత 2a స్క్వేర్ ఇక్కడ చేసిన ప్రాసెస్ అంటే ఏంటంటే వాల్యూ సబ్స్టిట్యూషన్ చేసంతే వాల్యూస్ అక్కడ ఏవైతే ఉన్నాయో ఆ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే x ప్లస్ x వాల్యూ సబ్స్టిట్యూట్ చేశాను పవర్ ఎంత ఉంది స్క్వేర్ అలాగే 2√3 ప్లస్ 2√3 x ప్లస్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేశాను ఇంటూ y ప్లస్ వాల్యూ ఎంత సబ్స్టిట్యూట్ చేశాను మైనస్ y వాల్యూ హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2a స్క్వేర్ ఇప్పుడు దీన్ని ఏం చేయాలి సింప్లిఫై చేయాలి కాబట్టి సింప్లిఫై ఏంటంటే హోల్ స్క్వేర్ అంటే హోల్ స్క్వేర్ అప్లై చేయాలి మల్టిప్లికేషన్ అంటే మల్టిప్లికేషన్ అప్లై చేయాలి కాబట్టి అప్లై చేస్తున్నా చూడండి సార్ అప్లై చేస్తే ఫస్ట్ ఫార్ములా చూడండి సార్ అప్లై చేస్తే ఇక్కడ ఫ్రాక్షన్ ఇది ఫ్రాక్షన్ ఏముంది ఇక్కడ హోల్ స్క్వేర్ ఉంది మరి ఫ్రాక్షన్ హోల్ స్క్వేర్ అంటే ఏం చేయాలి న్యూమరేటర్ స్క్వేర్ చేయాలి డినామినేటర్ కూడా ఏం చేయాలి స్క్వేర్ చేయాలి మరి న్యూమరేటర్ స్క్వేర్ చేస్తే ఎంత న్యూమరేటర్ స్క్వేర్ చేస్తే ఇది a - b హోల్ స్క్వేర్ కాబట్టి a - b హోల్ స్క్వేర్ ఫార్మ్ ఏంటి √3x dash హోల్ స్క్వేర్ ప్లస్ y dash హోల్ స్క్వేర్ నెక్స్ట్ మైనస్ 2 into √3 into x dash into y dash అంటే ఏం చేసాం ఇక్కడ ఈ న్యూమరేటర్ పొజిషన్ లో a - b ఫార్మ్ లో ప్లేస్ చేసాం a స్క్వేర్ ఇదిగో a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ మైనస్ 2 into √3 into x dash into y dash ఈ విధంగా ఏదైతే మనం అప్లై చేయాలనుకున్న ఫార్ములా అప్లై చేసాం హోల్ డివైడెడ్ బై డినామినేటర్ ఎంత 2 స్క్వేర్ ఎంత అవుతుంది వాల్యూ 2 2 ఎంత 4 ఎంత 4 ఈ విధంగా ఏదైతే మనం ఐడెంటిఫై ఫైండ్ చేయాలనుకున్నాం ఆ వాల్యూకి a - b హోల్ స్క్వేర్ ఫార్మ్ అప్లై చేసాం మరి a - b హోల్ స్క్వేర్ ఫార్మ్ అప్లై చేసిన తర్వాత ఇక మనకి ఇంకేం కావాలి ఇక్కడ చూడండి మల్టిప్లై చేయాలి కాబట్టి మల్టిప్లై చేస్తాం చూడండి సారీ ప్లస్ 2√3 అలాగే ఉంచాను 2√3 మల్టిప్లై చేస్తాం చూడండి సార్ మల్టిప్లై ఏంటంటే ఇక్కడ చూడండి √3 into ఇక్కడ ఏమన్నా లేదు కాబట్టి √3 into x dash into x dash ఎంత x dash హోల్ స్క్వేర్ x dash హోల్ స్క్వేర్ నెక్స్ట్ చూడండి ఇక్కడ ప్లస్ ఇక్కడ కూడా ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ √3 into √3 ఎంత 3 చూడండి ఇది √3 ఉంది ఇక్కడ కూడా ఉంది √3 ఉంది అందువల్ల √3 into √3 ఎంత 3 x dash into y dash ఎంత x dash y dash ఈ విధంగా మనం చేసినట్లు ఏమవుతుంది
ఈ మల్టిప్లికేషన్ చేసాం ఫస్ట్ ఈ టర్మ్ తో ఇక్కడ 2 టర్మ్స్ మల్టిప్లై చేసాం √3 ఇంటూ x డాష్ ఇంటూ x డాష్ స్క్వేర్ తర్వాత సింబల్ ఉంది ప్లస్ కాబట్టి ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్ √3 ఇంటూ √3 ఎంత 3 x డాష్ ఇంటూ y డాష్ ఇక్కడ ఇది అయిన తర్వాత నెక్స్ట్ చూడండి సార్ నెక్స్ట్ సింబల్ ఏంటి మైనస్ నెక్స్ట్ ఏంటి మైనస్ ఈ మైనస్ టర్మ్ అప్లై చేస్తాం చూడండి సార్ ఇక్కడ మనకి ప్రాసెస్ లో మనకి ఇంకా నెక్స్ట్ టర్మ్ ఏముంది మళ్ళీ మైనస్ ఉంది కాబట్టి ఒకసారి చూడండి టర్మ్ ఇక్కడ ఇది మైనస్ ఇంటూ ప్లస్ కాబట్టి మైనస్ ఇచ్చోండి y డాష్ ఇంటూ x డాష్ నెక్స్ట్ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ y డాష్ ఇంటూ y డాష్ స్క్వేర్ దాని ముందే ఉంది నెంబర్ √3 అంటే ఎంత ఒకసారి ఈ టర్మ్ నుంచి కొంచెం కింద రాసుకోండి సార్ ఇక్కడ సరిపోతుంది మనకి ప్లస్ ప్లస్ 2√3 ఇంటూ ఏమొచ్చింది మనకి ఇక్కడ √3 ఇంటూ x డాష్ స్క్వేర్ అయింది తర్వాత ప్లస్ 3 ఇంటూ x డాష్ y డాష్ అయింది నెక్స్ట్ స్టెప్ అవుతుంది మైనస్ ఇంటూ ప్లస్ ఎంత మైనస్ y డాష్ ఇంటూ x డాష్ ఎంత x డాష్ y డాష్ నెక్స్ట్ స్టెప్ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ √3 అలాగే ఉంచండి √3 y డాష్ ఇంటూ y డాష్ ఎంత y డాష్ స్క్వేర్ whole divided by 2 2 ఇందులో ఇక్కడ న్యూమరేటర్ మల్టిప్లై చేస్తావు న్యూమరేటర్ వాల్యూ ఇంటూ న్యూమరేటర్ వాల్యూ చేస్తావు మన డినామినేటర్ చేయాలి కాబట్టి డినామినేటర్ వాల్యూ ఎంత ఇక్కడ 2 ఎంత 4 ఇక్కడ నెక్స్ట్ మల్టిప్లికేషన్ అయింది ఇంకా థర్డ్ మల్టిప్లికేషన్ చూడండి మైనస్ ఇంటర్ వాల్యూ చూడండి సారీ x డాష్ ఇక్కడ చూడండి ఇది ఒక ఫ్రాక్షన్ కి ఏముంది ఇక్కడ స్క్వేర్ ఉంది మరి ఫ్రాక్షన్ హోల్ స్క్వేర్ అంటే ఏమవుతుంది దీనికి స్క్వేర్ ఇక్కడ న్యూమరేటర్ స్క్వేర్ చేయాలి డినామినేటర్ కూడా స్క్వేర్ చేయాలి కాబట్టి న్యూమరేటర్ వాల్యూ ఎంత ఇక్కడ x dash whole square plus next value √3 y dash whole square plus 2 into a anta x dash b anta b value anta √3 y dash whole divided by denominator anta 2 square ఎంత అవుతుంది 4 is equal to ఎంత 2a square అంటే ఇక్కడ మనకున్న ప్రాసెస్ లో 3 పార్ట్స్ వచ్చినాయి ఫస్ట్ పార్ట్ ఎంత ఈ టర్మ్ హోల్ స్క్వేర్ చేశాను ఈ టర్మ్ హోల్ స్క్వేర్ చేస్తే ఏమవుతుంది న్యూమరేటర్ స్క్వేర్ బై డినామినేటర్ స్క్వేర్ తర్వాత ఏమో సింబల్ ప్లస్ 2√3 ఇంటూ ఇక్కడ ఉన్న వాల్యూ ఎంత √3 వచ్చింది ఈ టర్మ్ వచ్చింది నెక్స్ట్ టర్మ్ ఉంటుంది మైనస్ ఇది ఫ్రాక్షన్ ఈ ఫ్రాక్షన్ కూడా హోల్ స్క్వేర్ చేస్తే న్యూమరేటర్ హోల్ స్క్వేర్ బై డినామినేటర్ హోల్ స్క్వేర్ చేసాం ఈజ్ ఈక్వల్ టు ఫైనల్ గా ఎంత ఉంది 2a స్క్వేర్ ఇప్పుడు ఈ వాల్యూస్ అన్ని కూడా మనం ఏం చేయాలి ఎక్కడైనా ఉన్నమాట యాడింగ్ చేసుకోవాలి సార్ చూడండి ఈ ఫస్ట్ టర్మ్ చూడండి సరే √3 x డాష్ స్క్వేర్ ఉంది √3 x డాష్ స్క్వేర్ అంటే ఏమవుతుంది ఇక్కడ ఒకసారి చూడండి ఆ టర్మ్ ఒకసారి తీసుకుంటే ఫస్ట్ టర్మ్ చూడండి ఇక్కడ 2 టర్మ్స్ ఉన్నాయి √3 ఇంటూ x డాష్ స్క్వేర్ ఉంది అందులో √3 హోల్ స్క్వేర్ x డాష్ స్క్వేర్ హోల్ స్క్వేర్ అవుతుంది కాబట్టి చూడండి సార్ ఏం చేస్తున్నాను √3 హోల్ స్క్వేర్ ఇంటూ x డాష్ హోల్ స్క్వేర్ 2 టర్మ్స్ ఉన్నాయి కాబట్టి 2 టర్మ్స్ హోల్ స్క్వేర్ చేశాను నెక్స్ట్ ప్లస్ y డాష్ హోల్ స్క్వేర్ తర్వాత ఏముంది మైనస్ 2 ఇంటూ √3 x డాష్ ఇంటూ y డాష్ డివైడెడ్ బై ఎంత అవుతుంది 4 అంటే ఇక్కడ చేస్తుందల్లా ఏంటి ఈ √3 అనే టర్మ్ ఉంది కాబట్టి ఈ √3 ని స్క్వేర్ చేయాలి x డాష్ ని కూడా స్క్వేర్ చేయాలి నెక్స్ట్ ఇక్కడ చూడండి ఈ అవుట్ సైడ్ టర్మ్ తో ఇన్సైడ్ టర్మ్ అంటే చేస్తే ఏమవుతుంది అవుట్ సైడ్ టర్మ్ ఎంత 2√3 మళ్ళీ చేస్తే ఏమవుతుంది 2 ఇంటూ √3 ఇంటూ √3 ఎంత అవుతుంది 3 అదవుతుంది ఇక్కడ ఈ 2 అనేది ఏంటి రేషనల్ నెంబర్ √3 ఇంటూ √3 ఎంత అయింది 3 అయింది 3 ఇంటూ ఏముంది ఇక్కడ x డాష్ హోల్ స్క్వేర్ అంతా మనకు వచ్చింది ఫైనల్ గా 2 ఇంటూ √3 2 ఇంటూ 3 x డాష్ హోల్ స్క్వేర్ వచ్చింది నెక్స్ట్ ఎంత ఉంది ప్లస్ ఇక్కడ చూడండి 2 3 జా ఎంత 6 ఇంటూ √3 6√3 x డాష్ y డాష్ నెక్స్ట్ చూడండి మైనస్ 2√3 x డాష్ y డాష్ తర్వాత మైనస్ చూడండి ఇక్కడ మైనస్ 2 ఇంటూ √3 ఎంత 3 కాబట్టి 2 ఇంటూ 3 y డాష్ హోల్ స్క్వేర్ డివైడెడ్ బై ఉంటుంది 4 నెక్స్ట్ ఇది డినామినేటర్ చూడండి మైనస్ x డాష్ హోల్ స్క్వేర్
ప్లస్ ఇక్కడ కూడా అప్లై చేయండి. ఇక్కడ √3 ఇంటూ y డాష్ ఉంది కాబట్టి √3 హోల్ స్క్వేర్ ఇంటూ y డాష్ హోల్ స్క్వేర్ మైనస్ 2 ఇంటూ చూడండి ఇక్కడ 2 ఇంటూ √3 ఇక్కడ కాన్స్టెంట్స్ ఉన్నాయి. ఇక్కడ 2 ఉంది, ఇక్కడ √3 ఉన్నాయి. 2 ఇంటూ √3 2√3 2 ఇంటూ √3 2√3 ఇంటూ x డాష్ y డాష్ హోల్ డివైడెడ్ బై 4 ఈజ్ ఈక్వల్ టు రైట్ సైడ్ ఉన్న వాల్యూ ఎంత 2a స్క్వేర్. రైట్ సైడ్ ఉన్న వాల్యూ ఎంత 2a స్క్వేర్. అయితే ఇప్పుడు చార్ట్ చూడండి ఇక్కడ బై 4 ఉంది, ఇక్కడ కూడా ఉంది బై 4, ఇక్కడ కూడా ఉంది బై 4. అంటే ఏంటి టోటల్ గా ఉన్న ఈ ఈక్వేషన్ లో బై 4 అనే టర్మ్ ఉంది కాబట్టి ఈ బై 4 అనే వాల్యూని కామన్ తీశారు. బై 4 అనే వాల్యూ కామన్ తీశారు. ఎందుకు కామన్ తీయచ్చు అని అక్కడ ఉన్న 3 ఫ్రాక్షన్స్ లో ఎడిషన్ సింబల్ ఉంది, ఇక్కడ ఎడిషన్ ఉంది, ఇక్కడ సబ్ట్రాక్షన్ ఉంది. ఏదైనా కూడా ఇవి ఫ్రాక్షన్స్ కదా, ఈ ఫ్రాక్షన్స్ లో డినామినేటర్ పొజిషన్ 4, ఇక్కడ కూడా 4, ఇక్కడ కూడా 4 ఉంది కాబట్టి ఈ 4 అనేది ఏమవుతుంది ఎల్సిఎం అవుతుంది. ఆ ఎల్సిఎం ఏం చేసి ఇక్కడ బై 4 కామన్ తీశారు. ఇక్కడ ఉన్న వాల్యూ చూడండి, ఇక్కడ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయితే 3x డాష్ హోల్ స్క్వేర్ నెక్స్ట్ ప్లస్ y డాష్ హోల్ స్క్వేర్ మైనస్ 2√3 x డాష్ y డాష్ ప్లస్ 2 3 జా ఎంత 6 x డాష్ హోల్ స్క్వేర్ ప్లస్ ఇక్కడ చూడండి 6√3 అంటే 2√3 ఇది x డాష్ y డాష్, ఇక్కడ కూడా x డాష్ y డాష్ అంటే టర్మ్స్ అవుతాయి. ఇది ప్లస్ ఇది మైనస్. అందువల్ల 6 టర్మ్స్ వచ్చి 2 టర్మ్స్ క్యాన్సిల్ అంతా 4 టర్మ్స్ 4 ఇంటూ √3 x డాష్ y డాష్ మైనస్ 2 3 జా అంతా 6 y డాష్ హోల్ స్క్వేర్. ఇక్కడ చూడండి మైనస్ సింబల్ ఉంది, మైనస్ తో మల్టిప్లికేషన్ చేస్తే ఈ టర్మ్స్ అన్ని కూడా ఏంటి మైనస్ సింబల్ ఉంది కాబట్టి మైనస్ సింబల్ తో మల్టిప్లై చేయండి. మైనస్ సింబల్ తో మల్టిప్లై చేస్తే మైనస్ ఇంటూ x డాష్ స్క్వేర్ మైనస్ x డాష్ స్క్వేర్ నెక్స్ట్ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ ఇక్కడ కూడా స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అవుతాయి. స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయితే ఇక్కడ 3y డాష్ స్క్వేర్ ఇంకా ఫైనల్ గా చూడండి ఇక్కడ ప్లస్ 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 ఇక్కడ ఉన్న వాల్యూ ఎంత 2√3 ఇంటూ టర్మ్ ఇది x డాష్ y డాష్ క్లోజ్ చేసి బ్రాకెట్ ఇందులో కామన్ చేసే కదా క్లోజ్ చేసి ఈజ్ ఈక్వల్ టు రైట్ సైడ్ ఎంత 2a స్క్వేర్. ఇందువల్ల ఈ టర్మ్స్ అన్ని కంప్లీట్ అయిన తర్వాత ఈజ్ ఈక్వల్ టు ఎంత 2a స్క్వేర్. అయితే ఇక్కడ కామన్ తీసుకున్నాం ఎంత 1/4 కామన్ చేసాం కాబట్టి బ్రాకెట్ ఇక్కడ క్లోజ్ అయ్యింది. ఇక్కడ ఒకసారి చూడమ్మా ఇది 3x డాష్ స్క్వేర్, ఇక్కడ 6x డాష్ స్క్వేర్, ఇక్కడ మైనస్ x డాష్ స్క్వేర్. అయితే 3 టర్మ్స్ 6 టర్మ్స్ ఎంత 9x డాష్ హోల్ స్క్వేర్ మైనస్ x డాష్ హోల్ స్క్వేర్. అలాగే ఇక్కడ చూడండి ఇది మైనస్ 2√3 x డాష్ y డాష్, ఇక్కడ ప్లస్ 2√3 x డాష్ y డాష్. ఇంకొకటి ఏముంది ఇంకా ఇది చూడండి, ఇదేమో మైనస్ సింబల్ ఉంది, ఇది మైనస్ సింబల్. ఇంకా మైనస్ తో మల్టిప్లై చేసాం కదా, మైనస్ తో మల్టిప్లై ఉంది. ఇక్కడ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ మైనస్ ఇంటూ ప్లస్ అంటే ఇది మైనస్. అందువల్ల ఇక్కడ టర్మ్ చూడండి మైనస్ 2√3 x డాష్ y డాష్, ఇక్కడ కూడా అంతా మైనస్ 2√3 x డాష్ y డాష్. అందువల్ల ఎడిషన్ చేస్తే ఎంత వచ్చింది మైనస్ 4√3 x డాష్ y డాష్. అలాగే పాజిటివ్ టర్మ్ లో ప్లస్ 4√3 x డాష్ y డాష్. ఇక్కడికి x డాష్ స్క్వేర్ అయింది, x డాష్ y డాష్ అయింది, ఇక్కడ కూడా x డాష్ y డాష్ అయింది. ఇంకా y డాష్ చూడండి సార్ ఇది ప్లస్ y డాష్ స్క్వేర్, ఇక్కడ ఇది చూడండి మైనస్ 3y డాష్ స్క్వేర్, ఇక్కడ మైనస్ 6. అందువల్ల ప్లస్ y డాష్ స్క్వేర్ మైనస్ ఇక్కడ ప్లస్ టర్మ్ ఒకటే ఉంది, కాబట్టి ప్లస్ y డాష్ స్క్వేర్ అయింది. ఎంత టర్మ్స్ ఇక్కడ -6 -3 -6 -3 ఎంత -9y డాష్ స్క్వేర్. క్లోజ్ చేసేస్తే బ్రాకెట్ రాసేటప్పుడు ఇక్కడ ఒకసారి ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ చూడండి ఒకసారి ఇది 4, ఈ 4 ఏం చేస్తుంది ఇక్కడ డివైడ్, ఈ డివైడ్ రైట్ సైడ్ ఎంత ఏమవుతుంది మల్టిప్లై చేస్తే ఏమవుతుంది 4 ఇంటూ 2a స్క్వేర్. ఇక్కడ డివైడ్ చేసే నెంబర్ 4 ఉంది, ఈ 4 డివైడ్ చేస్తుంది, డివైడ్ రైట్ సైడ్ ఎంత ఏమవుతుంది మల్టిప్లై కాబట్టి 4 ఇంటూ 2a స్క్వేర్ అయింది. ఇక్కడ 9 టర్మ్స్ నుంచి 1 టర్మ్ క్యాన్సిల్ అయితే 8 టర్మ్స్ ఏంటి 8x డాష్ స్క్వేర్. అలాగే ఇక్కడ చూడండి ఇది ప్లస్ మైనస్ ఇది ప్లస్ టర్మ్స్ ఉంటాయి, టర్మ్స్ ఏంటి x డాష్ y డాష్, ఇదేమో ప్లస్ ఇదేంటిది మైనస్. అందులో ప్లస్ మైనస్ దగ్గర 2 టర్మ్స్ ఏమి క్యాన్సిల్ అయినాయి. ఇంకా నెక్స్ట్ ఇక్కడ చూడండి 9 టర్మ్స్ నుంచి 1 టైం క్యాన్సిల్ అయితే 8 టర్మ్స్. కానీ సింబల్ ఏంటి ఇక్కడ మన హైయెస్ట్ వాల్యూ ఇది y డాష్ స్క్వేర్, ఇది y డాష్ స్క్వేర్. దీని సింబల్ ఏంటి మైనస్, దీని సింబల్ ఏంటి ప్లస్. 9 టర్మ్స్ లో 1 టైం క్యాన్సిల్ అయితే 8 టర్మ్స్, 8 ఇంటూ y డాష్ స్క్వేర్ అయింది. మన హైయెస్ట్ వాల్యూ సింబల్ ఏంటి మైనస్ ఈజ్ ఈక్వల్ టు 4 2 జర్ అంతా 8a స్క్వేర్.
ఈ చూడండి ఈ లెఫ్ట్ సైడ్ ఉన్న 2 టర్మ్స్ లో కూడా కామన్ గా ఉంది 8 ఉంది కాబట్టి 8 క్యాన్సిల్ చేస్తాను 8 కామన్ చేస్తున్నాను 8 కామన్ చేస్తే 8x డాష్ స్క్వేర్ మైనస్ 8 క్యాన్సిల్ అయింది కదా మరి 8 కామన్ చేసాం కామన్ ఏంటి 2 టర్మ్స్ లో 8 ఉంది కాబట్టి 8 కామన్ చేస్తే x డాష్ స్క్వేర్ అయింది మైనస్ ఇక్కడ 8 పోతుంది ఇక్కడ y డాష్ హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 8a స్క్వేర్ ఈ 8 8 అయింది క్యాన్సిల్ ఎందుకు క్యాన్సిల్ అయింది ఒక ఈక్వల్ సింబల్ కి లెఫ్ట్ సైడ్ 8 మల్టిప్లై రైట్ సైడ్ 8 8 మల్టిప్లై చేసి 8 టర్మ్ ఏమైంది క్యాన్సిల్ అయింది ఫైనల్ గా మీకు ఏమవుతుంది x డాష్ హోల్ స్క్వేర్ మైనస్ y డాష్ హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఫైనల్ రైట్ సైడ్ ఉంది ఇక్కడ a స్క్వేర్ దేర్ఫోర్ ఫైనల్ ఏంటి ద రిక్వైర్డ్ ఈక్వేషన్ ఇది ట్రాన్స్ఫార్మ్ ఈక్వేషన్ ఈక్వేషన్ is in the equation of x dash square minus y dash square is equal to ఎంత a square అంటే ఏంటి ఎప్పుడైనా సమ్ మనం ప్రిపేర్ అయినప్పుడు ఫస్ట్ చేయవలసింది ఏంటి గివెన్ ఈక్వేషన్ ఏంటి ఒరిజినల్ ట్రాన్స్ఫార్మ్ గివెన్ ఒరిజినల్ అనుకో నువ్వు ఫైండ్ ఏంటి ట్రాన్స్ఫార్మ్ మరి గివెన్ ట్రాన్స్ఫార్మ్ అనుకో ఫైండ్ ఏంటి ఒరిజినల్ అందువల్ల ఈక్వేషన్ ఎలా చేంజ్ అయినా కూడా మన ప్రాసెస్ ఏంటి అది ఒరిజినల్ ట్రాన్స్ఫార్మ్ అని చూసుకోవాలి సో ఈ విధంగా మనకి ఈ యొక్క రామన్ బ్లూలో మనకి క్వశ్చన్ ఎంత అయిందంటే క్వశ్చన్ 4th క్వశ్చన్ అయింది ఇంక ఈ టాపిక్ లో మనకి నెక్స్ట్ 4 మార్క్స్ లాస్ట్ క్వశ్చన్ చూడండి సార్ ఫోర్ మార్క్స్ మనకి లాస్ట్ క్వశ్చన్ చూస్తే fifth question చూస్తే when the axis are rotated through an angle pi by 4 find the transformed equation of in the equation 3x square plus 10xy plus 3y square is equal to 9 అంటే ఏ మోడల్ లో మనకి సమ్మించినా కూడా మనం చేసే ప్రాసెస్ ఏంటంటే గివెన్ ఈక్వేషన్ అంటే ఐడెంటిఫై చేయాలి గివెన్ ఈక్వేషన్ అంటే ఐడెంటిఫై చేస్తే మనకి ఫైనల్ గా ఆన్సర్ వస్తుంది అందువల్ల గివెన్ ఈక్వేషన్ తీసుకుంటే ఏమవుతుంది ముందు గివెన్ ఏ ఈక్వేషన్ ఉంది గివెన్ అది ఫైండ్ ట్రాన్స్ఫార్మ్ అన్నాడు ఫైండ్ ట్రాన్స్ఫార్మ్ అంటే గివెన్ ఈక్వేషన్ కంపల్సరీ ఏమవుతుందంటే ఒరిజినల్ అవుతుంది గివెన్ ఒరిజినల్ ఈక్వేషన్ ఈజ్ ఏంటి ఈక్వేషన్ అది x స్క్వేర్ ప్లస్ ఏంటది 3x స్క్వేర్ ప్లస్ 10xy ప్లస్ 3y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 9 ఈక్వేషన్ నెంబర్ ఎంత 1 అక్కడ మనకి ఏమొచ్చింది గివెన్ ఈక్వేషన్ అంటే చెప్పాం గివెన్ ఒరిజినల్ ఈక్వేషన్ ఈజ్ 3x స్క్వేర్ ప్లస్ 10xy ప్లస్ 3y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 9 ఇంపార్టెంట్ క్వశ్చన్ మనకి ఇది నెక్స్ట్ ఇంకేం ఇచ్చాడు యాంగిల్ ఆఫ్ రొటేషన్ theta is equal to pi by 4 మరి pi అంటే ఎంత 180 డిగ్రీస్ 180 డిగ్రీస్ బై 4 అంటే ఎంత అవుతుంది 45 డిగ్రీస్ అంటే pi by 4 వాల్యూ దేనికి ఈక్వల్ అవుతుంది is equal to 45 డిగ్రీస్ అందువల్ల 45 డిగ్రీస్ వేసాను ఇక్కడ నెక్స్ట్ ఇంకేం కావాలి పాయింట్ కావాలి ఏంటి పాయింట్ లెట్ నువ్వు తీసుకుంది ఏంటిది ఒరిజినల్ ఈక్వేషన్ మరి ఫైండ్ ఏంటి ట్రాన్స్ఫార్మ్ అంటే నీకు ఏం కావాలి న్యూ కోఆర్డినేట్స్ కావాలి కాబట్టి x డాష్ y డాష్ be the new coordinates of very new coordinates of small x y అంటే ఏ కోఆర్డినేట్స్ తీసుకున్నా కూడా రాయాలి కాబట్టి ఇవి నువ్వు ఏంటి ఈక్వేషన్ ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ కావాలన్నా మరి ట్రాన్స్ఫార్మ్డ్ కావాలంటే లెటర్స్ ఏంటి x డాష్ y డాష్ ట్రాన్స్ఫార్మ్డ్ అంటే x డాష్ y డాష్ అన్నా కాబట్టి నీకు కావాల్సిన లెటర్స్ ఏంటి స్మాల్ xy కి న్యూ కోఆర్డినేట్స్ కావాలి అందువల్ల స్మాల్ xy ఏమో ఓల్డ్ సిస్టమ్ అయితే మరి x డాష్ y డాష్ ఏమవుతుంది న్యూ సిస్టమ్ అవుతుంది ఆ న్యూ సిస్టమ్ లోనే కోఆర్డినేట్స్ ఏమవుతాయి న్యూ కోఆర్డినేట్స్ అవుతాయి
మరి ఏ సిస్టమ్ యూజ్ చేసుకోవాలి మనం ఓల్డ్ సిస్టమ్ యూజ్ చేసుకున్నాం ఓల్డ్ సిస్టమ్ లో పాయింట్ ఉంది కదా మరి ఓల్డ్ సిస్టమ్ లో పాయింట్ ఏంటంటే స్మాల్ x ఈజ్ ఈక్వల్ టు x డాష్ cos θ మైనస్ y డాష్ sin θ అలాగే నెక్స్ట్ ಇದೆ స్మాల్ y ఈజ్ ఈక్వల్ టు మైనస్ x డాష్ sin θ ప్లస్ x డాష్ sin θ y డాష్ cos θ మిడిల్ లో ప్లస్ అనేది వస్తుంది మనకి టేబుల్ ఫామ్ ఉంది కదా టేబుల్ ఫామ్ బట్టి x ఈక్వల్ ఫార్ములా ఏంటి x డాష్ cos θ మైనస్ y డాష్ sin θ అదే y ఈక్వల్ ఫార్ములా ఏంటి x డాష్ sin θ ప్లస్ y డాష్ cos θ ఇందులో ఇక్కడ వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేస్తే f స్మాల్ x ఈక్వల్ టు x డాష్ cos θ వాల్యూ ఎంత π/4 నువ్వు π/4 యూజ్ చేసుకోవచ్చు లేదా 45 యూజ్ చేసుకోవచ్చు అంటే నీకు ఐడియా ఉంటుందని చెప్పి గివెన్ సమ్ లో π/4 ఇచ్చారు కాబట్టి నీవు యూజ్ చేసేది కూడా ఏంటి π/4 యూజ్ చేసుకోమన్నాను minus y dash into sin theta value ఎంత π/4 therefore x is equal to x dash into cos π/4 ఎంత 1/√2 minus y dash into ఇక్కడ sin π/4 ఎంత 1/√2 ఇక్కడ కూడా y is equal to x dash into sin theta value ఎంత π/4 plus y dash into cos theta value ఎంత π/4 సెకండ్ చూడండి అక్కడ x dash into sin π/4 వాల్యూ sin π/4 వాల్యూ ఎంత 1/√2 sin π/4 ఎంత 1/√2 ప్లస్ y dash into cos π/4 ఎంత cos π/4 కూడా 1/√2 ఇక్కడ నువ్వు సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత ఒకసారి చూడండి అక్కడ x is equal to ఇక్కడ డినామినేటర్స్ ఏంటి ఇక్కడ √2 డినామినేటర్స్ ఏంటి √2 డినామినేటర్ వేసాం మన న్యూమరేటర్ వాల్యూ x dash into 1 x dash minus y dash into 1 y dash x dash into 1 x dash అయింది minus y dash into 1 అంతా y అంటే ఇక్కడ ఈ 1 కి వాల్యూ ఉండదు 1 అంటే 1 టైం ఎంత x dash ఇక్కడ 1 టైం ఎంత y dash అలాగే ఇక్కడ చూస్తే స్మాల్ y is equal to x dash డినామినేటర్ ఎంత ఉంది √2 ఉంది డినామినేటర్ √2 వేసాం ఇక్కడ 2 వాల్యూస్ కి ఫ్రాక్షన్స్ కి ఉన్న డినామినేటర్ ఈక్వల్ కాబట్టి LCM ఎంత అయింది √2 అయింది x dash into 1 ఎంత x dash ప్లస్ y dash into 1 ఎంత y dash ఇక్కడ నీకు x వాల్యూస్ y వాల్యూస్ వచ్చాయి కాబట్టి సబ్స్టిట్యూట్ ఏదే వాల్యూస్ x, y వాల్యూస్ ఇన్ ఈక్వేషన్ 1 ఇన్ ఈక్వేషన్ 1 లో ఈ x, y వాల్యూస్ ని సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొస్తుంది ఇక్కడ ఇదేమో ఒరిజినల్ ఈక్వేషన్ ఈ ఒరిజినల్ ఈక్వేషన్ ఈ పాయింట్ సబ్స్టిట్యూట్ చేస్తాం కాబట్టి ఆ ఈక్వేషన్ ఎలా చేంజ్ అవుతుంది therefore the transformed equation is ఏమవుతుంది చూడండి సార్ పాయింట్ సబ్స్టిట్యూట్ చేస్తాం కాబట్టి 3 into నేను ఇక్కడ x వాల్యూ ఎంత x dash minus y dash by √2 whole square నెక్స్ట్ ఏముంది ప్లస్ 10 into x వాల్యూ ఎంత ఉంది ఇక్కడ x dash minus y dash by √2 into నెక్స్ట్ వాల్యూ ఎంత ఉంది y ఎంత ఉంది y వాల్యూ ఎంత ఉంది x dash plus y dash by √2 అక్కడ కంప్లీట్ అయింది ప్లస్ 3 into y వాల్యూ ఎంత ఉంది x dash plus y dash by √2 whole square సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత మనం ఫైనల్ గా ఏమొచ్చింది ఇక్కడ x వాల్యూ సబ్స్టిట్యూట్ చేసాం ఇక్కడ x into y వాల్యూ సబ్స్టిట్యూట్ చేసాం ఇక్కడ y వాల్యూ సబ్స్టిట్యూట్ చేసాం ఈజ్ ఈక్వల్ టు ఎంత ఉంది 9 ఈ విధంగా వాల్యూ సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత ఫైనల్ గా మనకు వచ్చే వాల్యూస్ వస్తాయి చూడండి సార్ ఇది ఫార్ములా అప్లై చేసాం తర్వాత నెక్స్ట్ ఏం వస్తుంది ఏమైనా ఇక్కడ చూడండి ఇది ఫ్రాక్షన్ ఈ ఫ్రాక్షన్ కి ఏముంది హోల్ స్క్వేర్ ఉంది మరి ఫ్రాక్షన్ హోల్ స్క్వేర్ అంటే ఏమవుతుంది న్యూమరేటర్ స్క్వేర్ చేయాలి డినామినేటర్ కూడా చేయాలి స్క్వేర్ చేయాలి అందువల్ల న్యూమరేటర్ స్క్వేర్ చేసి డినామినేటర్ కూడా స్క్వేర్ చేస్తే ఏమవుతుంది ఫైనల్ గా చూడండి సార్ ఇక్కడ చూడండి ఒకసారి ఇక్కడ 3 into ఉంది కదా సార్ చూడండి ఇక్కడ 3 into a ఇక్కడ ఫ్రాక్షన్ కాబట్టి న్యూమరేటర్ స్క్వేర్ చేయాలి డినామినేటర్ స్క్వేర్ చేయాలి న్యూమరేటర్ స్క్వేర్ చేస్తే అవుతుంది a - b హోల్ స్క్వేర్ మరి a - b హోల్ స్క్వేర్ ఫార్ములా ఏంటి a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ అయింది మైనస్ 2 into a ఎంత x డాష్ into b ఎంత y డాష్ అంటే ఏం చేస్తున్నా కదా ఇది ఒక ఫ్రాక్షన్ ఇది ఈ ఫ్రాక్షన్ కి హోల్ స్క్వేర్ అప్లై చేయాలంటే న్యూమరేటర్ స్క్వేర్ చేయాలి న్యూమరేటర్ ఉంది ఇక్కడ a - b హోల్ స్క్వేర్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ మైనస్ 2ab అప్లై చేసాం
డివైడెడ్ బై ఇక్కడ ఉంది రూట్ 2 ఉంది రూట్ 2 హోల్ స్క్వేర్ అంతా మనం వేసుకోండి రూట్ 2 హోల్ స్క్వేర్ స్క్వేర్ రూట్ ఏంటి క్యాన్సిల్ ఫైనల్ నెక్స్ట్ ప్లస్ 10 ఇంటూ ఇక్కడ అప్లై చేయండి న్యూమరేటర్ చేయాలి న్యూమరేటర్ ఎంత అయింది a మైనస్ b a ప్లస్ b మరి a మైనస్ b a ప్లస్ b ఫార్ములా ఏంటి a మైనస్ b a ప్లస్ b ఫార్ములా ఏంటి a స్క్వేర్ మైనస్ ఆఫ్ b స్క్వేర్ a స్క్వేర్ మైనస్ ఆఫ్ b స్క్వేర్ బై రూట్ ఎంత రూట్ 2 హోల్ స్క్వేర్ స్క్వేర్ రూట్ ఏమైంది క్యాన్సిల్ నెక్స్ట్ చూడమ్మా ప్లస్ 3 ఇంటూ ఇక్కడ కూడా ఫ్రాక్షన్ ఉంది ఈ ఫ్రాక్షన్ కూడా ఏం చేయాలి హోల్ స్క్వేర్ చేయాలి న్యూమరేటర్ స్క్వేర్ చేయాలి డినామినేటర్ కూడా స్క్వేర్ చేయాలి మన న్యూమరేటర్ ఎంత కదా a ప్లస్ b కాబట్టి a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ ఉంది ఫార్ములా ప్లస్ ఉంది కాబట్టి అవుతుంది ప్లస్ 2 ఇంటూ a ఎంత x డాష్ ఇంటూ b ఎంత y డాష్ ఈజ్ బై ఇక్కడ డినామినేటర్ ఉంది రూట్ 2 హోల్ స్క్వేర్ హోల్ డివైడెడ్ బై ఈజ్ ఈక్వల్ ఎంత ఉంది 9 అంటే చేసిన ప్రాసెస్ లో ఏం చేశాను ఇక్కడ ఈచ్ అండ్ ఎవ్రీ వాల్యూని ఈ న్యూమరేటర్ స్క్వేర్ చేశాను బై డినామినేటర్ స్క్వేర్ చేశాను ఇక్కడ మల్టిప్లికేషన్ చేశాను a మైనస్ b ఇంటూ a ప్లస్ b మరి a మైనస్ b ఇంటూ a ప్లస్ b ఎంత a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ ఇక్కడ డినామినేటర్ ఎంత రూట్ 2 ఇంటూ రూట్ 2 అంటే రూట్ 2 హోల్ స్క్వేర్ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయింది ఇక్కడ కూడా ఫ్రాక్షన్ ఉంది ఫ్రాక్షన్ హోల్ స్క్వేర్ అంటే న్యూమరేటర్ హోల్ స్క్వేర్ బై డినామినేటర్ హోల్ స్క్వేర్ అప్లై చేస్తామంటే క్యాన్సిల్ అయిన తర్వాత ఫైనల్ గా ఛాన్స్ చూడండి సార్ ఫైనల్ గా వచ్చేది ఏంటంటే ఇక్కడ 3 తో మల్టిప్లై చేస్తాను బై 2 3 ఇంటూ x డాష్ స్క్వేర్ 3x డాష్ స్క్వేర్ ప్లస్ 3 ఇంటూ y డాష్ స్క్వేర్ 3y డాష్ స్క్వేర్ మైనస్ 3 టు ద ఎంత 6x డాష్ y డాష్ ప్లస్ బై ఇక్కడ ఎంత బ్యాలెన్స్ 2 ఉంది 10 తో మల్టిప్లై చేస్తే 10 ఇంటూ x డాష్ స్క్వేర్ 10x డాష్ స్క్వేర్ మైనస్ 10 ఇంటూ y డాష్ స్క్వేర్ 10y డాష్ స్క్వేర్ ఇక్కడ 3 తో మల్టిప్లై చేస్తే ప్లస్ చూడండి ఇక్కడ 3 తో మల్టిప్లై చేస్తే అవుతుంది 3 ఇంటూ x డాష్ స్క్వేర్ ప్లస్ 3 ఇంటూ y డాష్ స్క్వేర్ ప్లస్ 3 టు ద 6x డాష్ y డాష్ ఈజ్ ఈక్వల్ టు ఎంత 9 అయితే ఈ టోటల్ టర్మ్స్ లో ఏముంది బయట ఉంది ఇక్కడ కూడా స్క్వేర్ ఉంది స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయింది కాబట్టి బయట ఉంది అన్నిటిని బయట కామన్ ఇస్తే ఏముంది ఇక్కడ 3x డాష్ స్క్వేర్ ప్లస్ 3y డాష్ స్క్వేర్ మైనస్ 6x డాష్ y డాష్ ఏంటి ఈ టోటల్ టర్మ్స్ లో డినామినేటర్ అంతా 2 ఉంది కాబట్టి ఆ బయట కామన్ తీసిన న్యూమరేటర్ వాల్యూ ఎంత అవుతుంది కామన్ తీసినప్పుడు కూడా న్యూమరేటర్ వాల్యూ ఎంత 1 అవుతుంది కాబట్టి 1 డివైడెడ్ బై కామన్ తీసిన వాల్యూ ఎంత బై 2 ఇంకా ఎంత ప్లస్ ఇక్కడ కూడా 2 కామన్ తీసాం కాబట్టి ఎంత ఉంది ఇక్కడ 10x డాష్ స్క్వేర్ మైనస్ 10y డాష్ స్క్వేర్ ప్లస్ 3x డాష్ స్క్వేర్ ప్లస్ 3y డాష్ స్క్వేర్ నెక్స్ట్ ప్లస్ 6x డాష్ y డాష్ ఈజ్ ఈక్వల్ టు ఎంత 9 ఈ విధంగా ఏదైతే ప్రాసెస్ చేస్తామో ఆ ప్రాసెస్ లో మనకి ఏం వచ్చింది చూసారు ఇక్కడ మనకి ఫైనల్ గా వాల్యూ ఎంత వచ్చింది రైట్ సైడ్ వాల్యూ కంపల్సరీ అందులో మన ఫైనల్ గా మనకి వచ్చే వాల్యూలో ఈ క్యాన్సిల్ ఉంది ఇక్కడ డివైడ్ చేస్తుంది డివైడ్ రైట్ సైడ్ ఎంత అవుతుంది మల్టిప్లై ఈ డివైడ్ రైట్ సైడ్ అంతా మల్టిప్లై కాబట్టి డివైడ్ చేసే వాల్యూ పంపిస్తాం ఇంకేమైనా బ్యాలెన్స్ 3x డాష్ స్క్వేర్ 10x డాష్ స్క్వేర్ 3x డాష్ స్క్వేర్ మొత్తం టోటల్ ఎంత 16x డాష్ స్క్వేర్ ఇక్కడ చూడండి మైనస్ ఇది ప్లస్ ఈ మైనస్ ప్లస్ ఏమైంది క్యాన్సిల్ అలాగే y డాష్ ఎంత ఉందా సరే ఇక్కడ ప్లస్ ఎంత ఉంది ప్లస్ 3y డాష్ స్క్వేర్ ఇక్కడ ప్లస్ ఎంత 3y డాష్ స్క్వేర్ ఇక్కడ ఎంత ఉంది మైనస్ ఉంది అందులో 6y డాష్ స్క్వేర్ మైనస్ 10y డాష్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు రైట్ సైడ్ డివైడ్ చేస్తుంది డివైడ్ రైట్ సైడ్ అయితే మల్టిప్లై 2 ఇంటూ 9 ఇక్కడ చూడండి 16x డాష్ స్క్వేర్ 10 టర్మ్స్ 6 టర్మ్ క్యాన్సిల్ అయ్యి 10 టర్మ్స్ 6 క్యాన్సిల్ అయితే 4 ఆ 4 సేమ్ ఏంటి మైనస్ 4y డాష్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2 9 ఎంత 18 కామన్ గా రెండు టర్మ్ క్యాన్సిల్ అయితే ఏంటి 18 టర్మ్ 2 టైం క్యాన్సిల్ అవుతుంది అంటే 2 టైం కామన్ ఇస్తే ఏమవుతుంది చూడండి సరే 2 ఇంటూ చూడండి ఇక్కడ 10 టైమ్స్ ఇది 8 టైమ్స్ 2 ఇంటూ 8x డాష్ స్క్వేర్ మైనస్ 2y డాష్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 18 2 టైమ్స్ 18 ఎంత క్యాన్సిల్ అవుతుంది 9 టైమ్స్ ఇది ఫైనల్ గా 8x డాష్ స్క్వేర్ మైనస్ 2y డాష్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎంత 9 ఈ విధంగా మనకి ఫైనల్ గా ఛాన్స్ ఏంటి ఇక్కడ
8x dash square minus 2y dash square is equal to 9. Therefore, the answer is the required last answer is the required equation is the required transformed equation is ఈ విధంగా మనకి ఈ యొక్క ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ఎక్సెస్ లో మనకి 4 మార్క్స్ కంప్లీట్. అంటే 4 మార్క్స్ లో ఏవైతే టైప్స్ ఇస్తాడో ఆల్ టైప్స్ మనం అన్ని కూడా డిస్కస్ చేయడం జరిగింది. ఇంకా నెక్స్ట్ దీంట్లో ఉన్న బ్యాలెన్స్ టాపిక్ నెక్స్ట్ క్లాస్ లో డిస్కస్ చేద్దాం. అందువల్ల మీరు చేయాల్సిన పని ఏంటి, ఈ టాపిక్లన్నీ కూడా ఒకసారి ఫార్ములాస్ అన్ని కూడా ఐడియా తీసుకోండి. ఫార్ములాస్ అన్ని ఐడియా తీసుకుంటే ఇందులో ఏంటి ఒరిజినల్ ఈక్వేషన్ ఏంటి ట్రాన్స్ఫార్మ్ ఈక్వేషన్ ఐడియా ఉంటే ఆటోమేటిక్గా 4 మార్క్స్ ప్రాబ్లం మనం సాల్వ్ చేయొచ్చు. నెక్స్ట్ క్లాస్ డిస్కస్ చేద్దాం.